దర్శకధీరుడు రాజమౌళి బయోపిక్ అనలేం కానీ అలాంటిదే ఓటీటీలో రాబోతుంది. ఓ స్పెషల్ డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ రెడీ చేస్తుంది. త్వరలో స్ట్రీమింగ్లో ఉంచబోతోంది. మోడర్న్ మాస్టర్స్ పేరుతో రాబోయే ఆ డాక్యుమెంటరీ వెనుక రాజమౌళి ముదురు లెక్కలున్నాయి. నిజమే, పబ్లిసిటీని మార్కెట్గా మార్చడం, మార్కెట్కి పబ్లిసిటీతో వలేయడం తనని చూసే నేర్చుకోవాలి. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన సినిమా ఇంకా మొదలు కాలేదు. అందులోనే వరల్డ్ మార్కెట్ మీద తన పబ్లిసిటీ స్టంట్ మొదలైంది. అదెలా? టేక్ ఎ లుక్. రాజమౌళి కేవలం గొప్ప దర్శకుడు మాత్రమే కాదు, మార్కెట్ మేనేజ్మెంట్ స్కిల్స్ లో దేశం మొత్తం గర్వపడే స్కిల్స్ ఉన్న దర్శకుడు. RRR మూవీ నిజానికి ఆస్కార్ని గెలిచిందంటే కేవలం ఆ సినిమా గొప్పతనం మాత్రమే కాదు, నాటు పాట హాలీవుడ్ జనాలకు నచ్చడం మాత్రమే కారణం కాదు, తెర వెనక ఎన్ని చేయాలో, ఎంతగా సినిమాను ప్రమోట్ చేయాలో చేశాడు కూడా. ఇప్పుడు 2 అడుగులు ముందుకేసి మహేష్ బాబు సినిమా కోసం మరింత చేస్తున్నాడు. నెట్ఫ్లిక్స్లో రాజమౌళి మీద డాక్యుమెంటరీ రాబోతోంది. మోడర్న్ మాస్టర్స్ పేరుతో వచ్చే ఈ డాక్యుమెంటరీని హిందీ జర్నలిస్ట్ అనుపమ చోప్రా సమర్పించబోతోంది. ఇందులో చాలా ఇంటర్వ్యూలు మాత్రమే కాదు, అవతార్ డైరెక్టర్ జేమ్స్ క్యామరూన్తో రాజమౌళి మాట్లాడిన విషయాలు, క్యామరూన్ వేరే ఇంటర్వ్యూలో RRRని మెచ్చుకోవడం లాంటి వీడియోలు కూడా ఉన్నాయట. అంటే ప్రపంచం మర్చిపోయినా మళ్ళీ రాజమౌళి గురించి హాలీవుడ్ నుంచి యూరోప్ వరకు ఇలా డాక్యుమెంటరీల రూపంలో జక్కన్న టీం గుర్తు చేస్తూనే ఉంటుందట. ఇదేం తప్పు కాదు, తను గొప్ప దర్శకుడు, హిట్లు తప్ప ఫెయిల్యూర్స్ చూడని డైరెక్టర్. అలాంటి తన మీద డాక్యుమెంటరీ ఎలా సూపర్ స్టార్ మహేష్ మూవీకి ప్లస్ అవుతుంది? ఎవరికైనా ఈ డౌట్ రావడం సహజం. అయితే అక్కడే ట్విస్ట్ ఉంది. రాజమౌళికి అంతర్జాతీయంగా గుర్తింపు, పేరు వస్తే తను తీయబోయే మహేష్ మూవీకి ప్రీ పబ్లిసిటీ దొరుకుతుంది. సరే, మరి ఇందులో రాజమౌళి ప్లాన్ ఏముంది అంటే, నెట్ఫ్లిక్సే కదా డాక్యుమెంటరీ ప్లాన్ చేసిందనే డౌట్స్ రావచ్చు. నిజానికి నెట్ఫ్లిక్స్ సంస్థ అధినేతకు రాజమౌళికి మధ్య మంచి స్నేహం ఉంది. RRR మూవీ టైంలో నెట్ఫ్లిక్స్తో ఉన్న బిజినెస్ డీల్ కలిసి వచ్చింది. నెట్ఫ్లిక్స్కి ఆస్కార్ కమ్యూనిటీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కనుకే చాలా వరకు RRRని ఎంతోమంది హాలీవుడ్ స్టార్స్కి రీచ్ అయ్యేలా చేయగలిగింది. అది ఆస్కార్ వచ్చేందుకు హెల్ప్ అయింది కూడా. ఇప్పుడు డాక్యుమెంటరీ ప్లాన్ చేయడం వెనుక కూడా రాజమౌళి మీద ఉన్న గౌరవం, అభిమానం, అంతకుమించి తనకి పాన్ వరల్డ్ మార్కెట్లో బూస్ట్ ఇవ్వడమే నెట్ఫ్లిక్స్కి ఏకైక లక్ష్యం అని అంటున్నారు. సో అదే నిజమైతే మహేష్ మూవీ రిలీజ్కి ముందే రాజమౌళి రేంజ్ పెరిగి ఆ సినిమా రీచ్ పెరిగిపోతుంది.